గ్రామీణ ప్రాంతాల నుండి అంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి అని, మంచి క్రీడా నైపుణ్యం ఉన్నా కూడా వాళ్ళకు అవకాశం లేక ఆ క్రీడా నైపుణ్యాలను ఎక్కడ ప్రదర్శించాలో తెలియక వాళ్ళ నైపుణ్యాలు గ్రామ స్థాయికి మండల స్థాయికి పరిమితం అయిపోతున్న వేళ వాళ్ళు రాష్ట్ర జాతీయ దృష్టిని గనక ఆకర్షించే విధంగా వాళ్ళ క్రీడా నైపుణ్యాల కోసం ఒక వేదికను గనక ఏర్పాటు చేస్తే చాలామంది మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తారు. సో దట్ వాళ్ళు కూడా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది అని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 క్రీడా పోటీలను నిర్వహించుకుంటూ వచ్చారు. దీనికోసం చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ముంబై ఇండియన్స్ పాటు కొన్ని ఫ్రాంచైజీలు మరికొన్ని క్రీడా సంస్థలతోటి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాళ్ళ సహకారంతో. సో ఇవి అంగరంగ వైభవంగా జరిగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొదట జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ప్రారంభించారు. తర్వాత మనం చూసాం విశాఖపట్నంలో ముగించారు. సరే, నేను మొన్న ఇంతకు ముందే చెప్పా, ఒక దిష్టి చుక్కల్లాగా అదో ఇద్దరు దొబ్బుకున్నారు, ఇద్దరు తిట్టుకున్నారు, బాల్ దారం విరిగిపోయింది, బ్యాట్ మొదలుపోయింది, మొక్క విరిగిపోయింది, ఇటువంటి చెత్తరాతలు చెత్త పలుకలను పక్కన పెట్టేయండి. చాలామంది క్రీడాకారులు దీని ద్వారా బయటపడే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. అదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక ఎగ్జాంపుల్. విజయనగరం జిల్లా జామి మండలం అలమండకు చెందినటువంటి పవన్ తల్లి చనిపోయారు, తండ్రి చనిపోయారు, వాళ్ళ మామయ్య దగ్గర ఉన్నారు. క్రికెట్ ఏమో బాగా ఆడతాడు, కానీ నైపుణ్యం ఎలా బయటకు రావాలి, ఎవరు సహకారం అందించాలి? తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు పాపం. సో సారీ ఫర్ దట్. బట్ వాళ్ళ మేనమామ దగ్గరేమో ఉన్నారు. ఎవరు బయటకు తీవాలి ఆ నైపుణ్యాలను? అవకాశం వస్తే కాసింత సానబడితే వాళ్ళలో ప్రతిభ వెలికి తీసే ఆ ప్రయత్నాలను జరగాలి. సరే, ఇప్పుడు పవన్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? అరే 10 మంది మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి సానబడితే ఒక్క మాణిక్యం అన్న జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళితే మనం ఆనందపడొద్దా? అంత నిరుపేదలు కూడా ఆ స్థాయికి ఎదిగితే మనం సంతోషపడొద్దా? ఇప్పుడు చూడండి, ఆడుదాం ఆంధ్ర ద్వారా ఈ పవన్ క్రికెట్ బాగా ఆడతాడట. సో సెమీఫైనల్ వరకు కూడా బాగా మంచి ప్రతిభ చూపించారట, ఫీల్డింగ్ బౌలింగ్ అన్నిట్లోనూ. సో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ దృష్టిలో పడ్డారు. వాళ్ళు తాజాగా పవన్ను దత్తత తీసుకున్నారు. సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సానబట్టి నెక్స్ట్ చెన్నై అంటే ఎవ్రీథింగ్ తను అదే ఇప్పుడున్న ప్రతిభను కంటిన్యూ చేసి ఫిట్నెస్ కాపాడుకుంటూ ముందుకెళ్తే నెక్స్ట్ ఐపీఎల్ టీంకి సెలెక్ట్ అవుతారు. ఐపీఎల్లో రాణిస్తే ఏమో జాతీయ స్థాయికి సెలెక్ట్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. అందులో ఇది ఒక ప్రాసెస్ ఇదే కదా. ఒక అడుగైతే ముందుకు పడ్డాను కాదు, 100 అడుగులు ముందుకు పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకోవడం, వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు పవన్ లాంటి వాళ్ళు ఇంకొక 5 మందిని ట్రైన్ చేశారు అనుకుందాం. ఏ ఒక్కరైనా జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్ అయితే ఆడే అవకాశం ఉంటుందిగా. ఐపీఎల్లే కదా రాచపాట పరుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ఆలోచన, మరి దీన్ని ఇప్పుడు మద్దతు ఇస్తారా? మద్దతు ఇయ్యరా? ఇప్పుడు కూడా ఏమిస్తారు? పట్టండి, పేదోళ్ళు అట్లా ఆడితే ఆడ మద్దతు ఇచ్చి ఆడ సంతోషపడతారు. ఇంగ్లీష్ మీడియం విద్య అందించినా వాళ్ళ చేతుల్లో ట్యాబులు పెట్టినా అబ్బాయి వాళ్ళ చేతుల్లో ట్యాబ్ ఉంటే బంచిక్ చూస్తున్నారు అంటారు కదా. వాళ్ళ చేతుల్లో ట్యాబులు ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళ ఇట్లా మంచిగా ఆడినా, వీళ్ళు మంచిగా సెలెక్ట్ అయినా మరి వీళ్ళుగానే సంతోషపడతారో లేదో మనకైతే తెలియదు. మరి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మంచి ఆలోచన, మట్టిలో మాణిక్యాలు నైపుణ్యం అంటే ఉపయోగించుకోండి. అదిగో ఈ విధంగా మరికొందరు క్రీడాకారులు బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం పెరిగితే మనందరికీ సంతోషమే కదా.